నీతిమంతులుగా ప్రభువా, అయా నీ రక్తం చేత నీతిమంతులుగా ప్రభువా మమ్మల్ని తీర్చినారు ప్రభువా. అయా మీ శరీరం దొరగా ప్రభువా మమ్మల్ని ధర్మశాస్త్రం నుంచి ప్రభువా ఇడిపించి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి సంఘంలో ప్రభువా, అయా సంఘంలోనికి ప్రభువా, అయా స్తంభాలుగా ప్రభువా మమ్మల్ని నిలవబెట్టమని ప్రభువా, సంఘానికి ప్రభువా తండ్రి సహారులుగా ప్రభువా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. అయా తండ్రి మీ సాక్ష్యంను ప్రభువా మేము అనుభవించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా తండ్రి అయా లోక జ్ఞానం వ్యర్థం కాని ప్రభువా, మీరు ఇచ్చి జ్ఞానం గొప్పది ప్రభువా. నీ జ్ఞానంతో ప్రభువా మేము ప్రభువా ముందుకు సాగే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా తండ్రి విశ్వాసమనే డాలులు మేము పట్టుకోవడానికి కృపను చూపించమని అడుగుచున్నాం ప్రభువా. అయా అపస్తుల బాధ యందు ప్రభువా రొట్టె విడిచి కూడికలో ప్రభువా మమ్మల్ని మీరు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు తండ్రి. అయా తండ్రి మరణంలోంచి జీవంలోనికి ప్రభువా మమ్మల్ని దాటించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి అయా మృతుల్లో నుండి ప్రభువా మీరు మా కొరకు లేచి ఉన్నారు ప్రభువా. అయా మీరు మృతుల్లో నుండి లేచినప్పుడు మేమును మృతుల్లో నుండి లేచి ఉన్నాం తండ్రి. అయా మీరు సిలువ వేసి పెట్టినప్పుడు ప్రభువా మేమును సిలువ వేయబడ్డాం ప్రభువా. అయా తండ్రి పరలోకంలో ప్రభువా తండ్రి మా కొరకు తండ్రి ప్రధాన వైద్యుడిగా తండ్రి అయా మా కొరకు రక్తం చేత ప్రభువా జీవిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి ఇంకా రాలేని వారిని మీరు జ్ఞాపం చేసుకోమని ఇచ్చినాం ప్రభువా. అయా తండ్రి ఇంకా ప్రభువా ఎవరైతే ప్రభువా అయా వాక్యాన్ని ప్రభువా తునీకరిస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా అయా సంఘంలోనికి ప్రభువా తోలికరమని అడుగుచున్నాం ప్రభువా. కృపని సత్యంగా గ్రహించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయా తండ్రి నీ దైవజనుడు ప్రభువా నిలవబడి ప్రభువా మాకు ఏ వర్తమానమైతే ప్రభువా అయా బోధిస్తున్నారో, ఏ వర్తమానమైతే మాకు కదువుగా ఉందో ప్రభువా అయా మీరు అయా సేవకుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. అయా మాట్లాడండి మానవులు కాదు కానీ ప్రభువా అయా తండ్రి మీరే పరలోకం నుండి మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా తండ్రి దైవజనుడికైతే ప్రభువా మానవ స్వరం మరుగుపరిచి దైవస్వరంతో మాతో మాట్లాడమని తండ్రి తండ్రి ఈ కొద్ది ప్రార్థన ప్రభువా మీ పాదాల దగ్గర చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు కీర్తనలు పాడి ప్రభుని స్తుతిస్తూ మరి ప్రార్థించిన వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 173వ పేజీ కొత్త నిబంధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 19 వచనాలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిస్థితుల్లో ఆయన యొక్క స్వాస్థ్యం ఎట్టిదో, మహిమా స్వరూపి ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి
తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ నీ సన్నిధానములో సంగముగా ఇట్టి రీతిలో ప్రభువా మేము కూడుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రత్యక్షతతో మమ్మల్ని నింపి వాక్శక్తిని అనుగ్రహిస్తూ చేరవచ్చిన ప్రజలందరికీ నీ వాక్యము వినుతుండగా ప్రభువా ప్రత్యక్షత కలగా మనస్సును జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాల్లో పౌలు గారు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయని చెప్పాడు. తర్వాత మీ పిలుపు వలనైన నిరీక్షణ అని చెప్పాడు. పరిస్థితులలో ఆయనకు స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అని చెప్పాడు. చూడండి, దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత ఉన్నతుడో, ఆయనలో మనం ఏమై ఉన్నామో, లేకపోతే ఈ సంగతులన్నీ మనకు అర్థం కావాలి అంటే ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్పాడు. నేను చదువుతున్నాను, చూడండి, మీరు కూడా చూడండి. 19 మధ్య నుంచి, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు, అంటే చూడండి, దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నానని చెప్పాడు పౌలు గారు. అంటే దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం ప్రభు మనకే అనుగ్రహిస్తున్నాడు. ఏ జ్ఞానాన్ని బట్టిది? ప్రత్యక్షత గల జ్ఞానం అని చెప్పాడు. చూడండి, జ్ఞానానికి ప్రత్యక్షత గల జ్ఞానానికి తేడా ఏంటంటే, ఇప్పుడు జ్ఞానం అనగా ఈరోజు ఒక సొలొమోను గురించి నేను చెప్పాను అనుకోండి, మీరు సొలొమోను గురించి నేర్చుకుంటారు. దావీదుని గురించి చెప్పాను అనుకోండి, దావీదుని గురించి మీరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడంట, జ్ఞానమును ప్రత్యక్షత కలిగ మనసు మనకు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ప్రత్యక్షత కలిగిన మనస్సు మనం సంపాదించుకోవాలన్నమాట. ప్రత్యక్షతను సంపాదించుకోవాలి. ప్రత్యక్షతను సంపాదించుకోవడం అంటే ఏంటంటే, దేవుడే కొన్ని సంగతులను మనకే బయలుపరుస్తాడు, కొన్ని సంగతులను ప్రభు మనకే నేర్పిస్తాడు. ప్రత్యేకంగా మనకే ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని వారాలుగా మనం వింటున్నాం. ఏమని? ఏ వాక్యం వింటున్నాం చెప్పండి? జ్ఞానములోను ఉపదేశంలోను మనం ఏమవ్వాలి? ఐశ్వర్యవంతులు అవ్వాలని వింటున్నాం. ఇదే క్రమంలో ఈ ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. ఒకసారి మీరు చూడండి, మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త, ఇక్కడ సంగతి మీకు అర్థమవుతుంది. 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగ్గా, వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలో ఒకరనియు చెప్పుకొనుచున్నారని చెప్తున్నాడు అనమాట. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడంటే, అసలు ఆ మనుష్య కుమారుడు లేకపోతే నన్ను గూర్చి
జనులు ఏమని చెప్పుకుంటున్నారని అడుగుతున్నాడు. అడుగుతుంటే వారు ఏం చెప్తున్నారంటే, మనుషులు ఈరోజున ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ప్రభు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షత జ్ఞానం సంపాదించుకోవాలి, మనుషులు ఏమనుకుంటున్నారు అనేది కాదు. చూడండి, వాస్తవానికి ఇక్కడ మనుషులు ఏమనుకుంటున్నారు ఆయన్ని? అమ్మ అందరు ఇక్కడ ఉన్నారు, ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, రెండు చేతులు జాగ్రత్తగానండి వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులను ఏమడుగుతున్నాడు? నన్ను గూర్చి జనులు ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడు. అడుగుతుంటే వారేమంటున్నారు? కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, లేకపోతే ప్రవక్తల్లో ఒకరని అనుకుంటున్నారని చెప్తున్నారు వీళ్ళు. చెప్తున్నప్పుడు ఇలా అంటున్నాడు అనమాట. చదవండి, యేసు ప్రభు ఇలా అంటున్నాడు, అందుకైనా మీరైతే నేను ఎవరైనా చెప్పుకొనిచున్నారని వారిని అడిగాడు అనమాట. జనులేమో ఒకరు ఇర్మియా అంటున్నారు కదా, ఒకరు ఏలియా అంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు, కొంతమంది ఏమన్నారు? ప్రవక్తలు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారని అడిగాడు. అడిగితే 16వ వచనంలో పేతురు ఏమని చెప్తున్నాడో చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు అని చెప్తున్నాడు. ఆ రోజుల్లో మరి ఆ సమయంలో క్రీస్తు అని ఆయన చెప్తున్నాడు. ఎవరో పేతురు గారు, నువ్వు క్రీస్తు అని చెప్తున్నాడు. యేసుని అందరూ యేసు అని ఎవరన్నా అంటారు, కానీ యేసు ప్రభు అనాలి. యేసుని క్రీస్తు అని తెలుసుకోవాలి, ఆయన ప్రభు అని తెలుసుకోవాలి. యేసు అని తెలుసుకోవడం కాదు, ఏమని తెలుసుకోవాలి? యేసు ప్రభు అని, యేసు క్రీస్తు అని, యేసు దేవుడని తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కొంతమంది ప్రవక్తలు అనుకుంటున్నారు అంతే. కానీ పేతురు ఏమన్నాడు? క్రీస్తు అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు అని చెప్పాడు. అందుకు 17వ వచనంలో ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు యేసు, సిమియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. అర్థమవుతుంది మీకు? అంటే పేతురు గారికి ఆయన క్రీస్తు అని ఎవరు బయలుపరిచాడు? దేవుడే బయలుపరిచాడు. మనుషులు అక్కడ ఏమన్నాడంటే మనుషులు నరులు అన్నాడు. చదవండి 17వ వచనం, మళ్ళీ ఇంపార్టెంట్గా చదవండి. అందుకు యేసు, సిమియోను బర్యోనా ధన్యుడు అని ఎందుకన్నాడు అసలు? తర్వాత చదవండి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదన్నాడు. ఎంత అర్థం ఉందంటే ఆ మాటలో? నరులు ఎవరో నీకు క్రీస్తు అని ఈయన ఎవరో చెప్పలేదు. ఎవరని చెప్పారు పేతురికి? ఎవరో చెప్పలే. నరులు ఎవరో ఇక్కడ అన్నాడు అనమాట. ఏమన్నాడంటే ఈ సంగతి నీకు బయలుపరచబడను కానీ నరులు నీకు బయలుపరచలేదని చెప్పాడు. అంటే ఈ సంగతి దేవుడు ఆయనకి ఏం చేశాడు? బయలుపరిచాడు. ఈరోజు మనకు కొన్ని సంగతులు మనం వింటాం. ఈరోజు నా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాం, మంచిదే. కానీ దేవుడే కొన్ని సంగతులు మనకి ఏం చేయాలి? బయలుపరచాలి. ఆయన సంగతిని మనకు బయలుపరిచాడు అనుకోండి, ఒక్క మాట చాలా ప్రభావితం చేస్తుంది అన్నమాట. మనం స్కూల్లో పిల్లలు పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు. మరి ప్రార్థనలో మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఒక మాట అయినా నువ్వు బయలుపరచమని ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్కరి జీవితం మారిపోవాలంటే ఒక్క మాట చాలు, అంతేనా? కొంతమంది చూడండి 100 మంది చెప్పినా వినరు, కానీ ఏదో ఒక మాట ఆ వ్యక్తికి ఏం చేస్తుంది? ఒక మాట ప్రభావితం చేస్తుంది. అందుకని ఈరోజున ఆ ప్రభావితం చేసే మాట నేర్చుకునే మాట కాదు, దేవుడు మనకు బయలుపరిస్తే ప్రత్యక్షత జ్ఞానం అన్నాడు. ఏ జ్ఞానం? అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, ఈ ప్రత్యక్షత జ్ఞానం మీరు పొందుకోవాలని మీకోసం ఏం చేస్తున్నాను అన్నాడు? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతురు గారికి ఆయన క్రీస్తుని బయలుపరిచింది ఎవరో? దేవుడు. క్రీస్తుని బయలుపరిచింది దేవుడు, నరులు కాదు. దేవుడే బయలుపరిచాడు. చూడండి, ఇలాగే పేతురు గారికే కాదు, పౌలు గారికి కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, 3వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి.
మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపయుతమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా చూడండి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా రాస్థితిని అని చెప్పాడు. అంటే క్రీస్తు మర్మం దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిందని చెప్పాడు. అన్నాడా లేదా? క్రీస్తు మర్మం దేవదర్శనం వలన నాకు బయలుపరచబడిందని చెప్పాడు అన్నమాట. తర్వాత కూడా చదవండి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోనగలరు అని చెప్పాడు. 5వ వచనంలో కూడా ఏమన్నాడు? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడిందని చెప్పాడు. ఈ మర్మం అపోస్తులకైనా ప్రవక్తలకైనా ఎలా బయలుపరచబడింది? ఆత్మ మూలంగా బయలుపరచబడిందని చెప్పాడు. అందుకనే ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలన్నమాట. మీరు జాగ్రత్తగా వినండి వాక్యం, ఇంకా మీరు నేర్చుకుంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా అన్నాడు చూడండి, 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నానని చెప్పాడు. ఎవరైనా చాలామంది యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఆయన యేసు యేసు అన్నారు, ఆయన ప్రవక్త అన్నారు. కానీ ఆయన ఎలా తెలుసుకోవాలి? క్రీస్తుగా ప్రభువుగా ఆయన ఎరగాలి. ఒక యవనస్తుడు కూడా ఏమన్నాడు? బోధకుడా అన్నాడు. బోధకుడా అన్నాడు. నికోదేము కూడా ఏమన్నాడు? ఇలాగ కాదు, ఆయన ఎరిగేది ఎలాగంటే ప్రతి ఒక్కరు ప్రభు అని క్రీస్తు అని ఎరిగితే ఆ ప్రత్యక్షత జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అందుకని ఈరోజు చూడండి, ఇక్కడ చెప్పాడు అనమాట. ఏమనంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పాడు. తర్వాత మీరు గమనించండి, ఆ 7వ వచనం చదవండి. అదే అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నదని చెప్పాడు. అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని చెప్పాడు. దీనికోసం ఎవరు చేస్తున్నారు ప్రార్థన? పౌలు గారు సంఘానికి కొరకు చేస్తున్నాడు. అంటే ఈ రోజున సంఘమంతా ఆత్మ ప్రత్యక్షతను పొందుకోవాలని సేవకుడు ప్రార్థన చేయాలి. ఈ ఆత్మ ప్రత్యక్షతను పొందుకోవాలని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? ఈ ఆత్మ ప్రత్యక్షత అని చెప్పాడు. చూడండి 7వ వచనంలో, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి కొంతమందికేనా? ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నదని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును అన్నాడు. బుద్ధి వాక్యం ఎవరికైనా రావాలంటే అది ఆత్మ మూలంగానే సాధ్యం అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును అన్నాడు. ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం అన్నాడు. ఈ జ్ఞానవాక్యం అయినా ఈ బుద్ధి వాక్యం అని మనకు కలగాలంటే ఆయన ప్రత్యక్షతను మనం ఏం చేయాలి? ప్రత్యక్షత జ్ఞానాన్ని మనం పొందుకోవాలన్నమాట. ఈరోజున పౌలు గారు ఇలా చెప్పాడు సంఘానికి, ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలగాలని. ఎందుకు ఈ ప్రత్యక్షత జ్ఞానం కలగాలంటే ఆయన ఎంతటి వాడో మనం ఎరగాల లేదా? ఈరోజున ప్రభు ఎంత గొప్పవాడో, ఈరోజున మనుషులందరిలో ఆయన కూడా ఒక్కడే, దేవుడు అందరిలో ఆయన కూడా ఒక దేవుడు అని తెలుసుకుంటే మనం ఏమి ఎరగలేం, ఏమి ఆయన్ని అడగలేం. ఆయన మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన ఎంత గొప్పవాడో,
ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఎంత గొప్పోడో తెలుసుకుంటేనే ఆయనలో సమస్తం ఉన్నాయని మనం అడుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నామని మనందరం, మనకు ఆయన ఏమయ్యాడు? విశ్వాసము ద్వారా తండ్రి అయ్యాడు. తండ్రులు ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి. సమస్తం ఉన్నాయని తెలిస్తే అడుగుతామా? లేవని అడిగితే అడుగుతామా? ఉన్నాయని గ్రహిస్తేనే మనం అడుగుతాం. చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనకైతే అంటే ఎవరికే? ఆల్రెడీ విశ్వాసులైన మనకే, ఆత్మను పొందుకున్న మనకే, నీతిమంతులుగా తీర్చబడిన మనకే ఇలా అంటున్నాడు అనమాట. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు అని చెప్పాడు. మనకైతే ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడని చెప్పాడు. అందుకని ఈ రోజున ప్రభు యొక్క సంగతులను మనం ఎరగాలి అంటే ఆయన ప్రత్యక్షతలో నుండి ఎరగాలి. జాగ్రత్త కింద వాక్యం చూడండి, ఇక్కడ ఎలా చెప్పాడు. అదే 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్పాడు. మన విశ్వాసం అంటే ఎలా ఉండాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. ఈ మాటని ఇలా పట్టుకోండి. యేసు ప్రభు ఇందాక శిష్యులతో ఏమన్నాడు? నన్ను ఎవరు అనుకుని చెప్పుకుంటున్నారు జనాలు అని చెప్పాడు. ఒకరేమో ఇర్మియా, ఒకరేమో ఏలియా, ఒకరేమో బాప్తిస్మం ఇచ్చు యోహాను, లేకపోతే ప్రవక్త అనుకున్నారు ఈయన గురించి. కానీ పేతురు అయితే క్రీస్తు అని ఎందుకు చెప్పాడు? దేవుడు బయలుపరిస్తే ఆ సంగతి ఆయన చెప్పగలిగాడు. అక్కడ పేతురు గారితో ఇలా అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, ఇది నువ్వు ధన్యుడవు, మనుషులు ఎవరు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, దేవుడే నీకు బయలుపరిచాడని చెప్పాడు. అందుకని ఇక్కడ మనల్ని ఏమంటున్నాడంటే ఆయన, మీ విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక. మనుషుల జ్ఞానాన్ని మన విశ్వాసం ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. కొన్ని పరిస్థితుల్లో స్థాయిలోకి వెళ్ళిపోతాయి. ఆ పరిస్థితుల్లో మనుషుల జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకున్నాం అనుకోండి, వారు రాంగ్ వేలో మనం నడిపించే అవకాశం ఉంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, దుష్టుడు ఒక ఆలోచన చెప్పున నడవక అని చెప్పాడు. చూడండి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యేసు రత్నం గారు ఉన్నారు, రత్నం గారు, మీ మనవరాలకి ఇంకంత డాక్టర్లే చెప్పారంటే ఇంకే ఒక్కడవుతుందని అంటారా లేదా? ఆమె గురించే కాదు, కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎలా అంటారంటే, డాక్టర్లు అలా చెప్పారంటే, మందులు లేవన్నారు అంటే, కోట్ల రూపాయలు లక్షలు అవుతాయి అన్నారంటే ఇంకెక్కడ అవుతుంది అని అంటారు. ఇది ఏ జ్ఞానం? మనుషుల జ్ఞానం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు మాట చెప్తాను ఏనండి, ఈ లోకంలో ఏది పోయినా, ఫ్యాన్ పోయినా, సెల్ పోయినా, ఫ్రిడ్జ్ పోయినా, ఏసీ పోయినా, బండి పోయినా రిపేర్ చేయడానికి మనుషులు ఉన్నారా లేదా? రిపేర్ చేయడానికి మనుషులు ఉన్నారు. కొన్ని ఏమంటారంటే వాళ్ళు, మా వల్ల రిపేర్ అవ్వదు, కొత్తది కొనేసుకోమని చెప్తారు. కానీ ఒక్కొక్క జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తాడు, రిపేర్ చేస్తాడు. పాడైపోయిన జీవితాలు ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు, ఆయన రిపేర్ చేస్తాడు. ఆయన దగ్గర రిపేర్ లేదని ఎవరి దగ్గర చెప్పగలదమా? కొన్ని ప్రాజెక్టులో కొన్ని ఏదైనా కొంతమంది దగ్గర తీసుకెళ్తే చేస్తే చేస్తారు, లేకపోతే చేతులు ఎత్తేస్తే ఏమంటారు? మా వల్ల అవ్వదని చెప్తారు, కొత్తది కొనేసుకోమని చెప్తారు. కానీ దేవుడి దగ్గర ఒక్క ప్రార్థన చేస్తే చాలు. ఒక్క ప్రార్థన చేస్తే ఆయన సమస్తాన్ని కూడా ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, రిపేర్ చేస్తాడు ఆయన. కానీ ఇక్కడ మనకు ఉండవలసింది ఏంటంటే, ఆయనకి ఏదో ఇవ్వాలనేది కాదు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు మనుషుల జ్ఞానాన్ని, అంటే మనుషుల జ్ఞానం ఎప్పుడు ఇలా అన్నాడు ఆయన, నా ఆలోచనలకి మీ ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా అని చెప్పాడు. అందుకనే రాజులు నమ్ముకున్నట్టు కంటే
మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్పాడు. దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవాలంటే ఆయన ఎంత శక్తిమంతుడో ఎరిగే ప్రత్యక్షత జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం? ఇప్పుడు వాస్తవానికి పేతురు గారు ఆయన క్రీస్తు అని ఎరిగాడు. వాస్తవానికి అక్కడ మీరు కింద చదవండి, నువ్వు ధన్యుడు అన్నాడు. ధన్యుడు అన్నక్కడ ఇంకా ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు. ఏమన్నాడు? ఈ బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు. ఇంకా ఆయనకి చాలా ప్రాముఖ్యతలు ఇచ్చాడు. ఎందుకంటే అందరిలో ఎవరు ఎరిగారు? పేతురే ఎరిగాడు కాబట్టి ఈ బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు. ఇంకా ఇంకొక మాట కూడా చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే, ఆ పాతాళపు ద్వారం, తాళపు చెవులు, పరలోకపు, చదవండి ఆ మాట అక్కడ ఉందో లేదో. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆ 18 నుంచి చదవండి. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దానిని ఎదుట నిలవలేవని నీతో చెప్పుచున్నాను అన్నాడు. తర్వాత 19, పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూమి యందు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధించబడును, భూలోకములో దేని ఇప్పిదువో అది పరలోకమందు ఇప్పబడునని అతనితో చెప్పాను. అంటే ఎంత ప్రాముఖ్యత పేతురు గారితో మాట్లాడుతున్నాడు చూడండి. అందుకని ఈ రోజున ఈ యొక్క ప్రత్యక్షత జ్ఞానం, చెప్పండి అందరు ఎలాగనండి, ప్రత్యక్షత జ్ఞానము కొరకు మీరు అందరూ ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రత్యక్షత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. చూడండి, చివరిగా నేను ముగిస్తాను. ఈ ప్రత్యక్షత జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు మనం మనుషుల జ్ఞానాన్ని ఏం చేయం? ఆధారం చేసుకోం. చూడండి, సామెత్ర గ్రంథంలో ఇలా అన్నాడు, చదవండి. సామెత్ర గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక అని చెప్పాడు. ఏ బుద్ధిని? స్వబుద్ధి అంటే ఏంటి? మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పాడు. తర్వాత 7వ వచనం ఏమన్నాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు అని చెప్పాడు. నేను జ్ఞానిని కదా అని మనం అనుకోకూడదు. ఒక్కొక్కసారి మన జ్ఞానం ఎంత ఉపయోగించినా ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి మన బుద్ధి ఎంత ఉపయోగించినా ప్రయోజనం ఉండదు. ఆయన మనందరితో చెప్తున్న మాట ఏంటంటే ఒకటే, మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి, దేవుని శక్తిని ఆధారం చేసుకోండి అని చెప్పాడు. అందుకని ఈ రోజున మనం ఈ యొక్క ప్రత్యక్షత జ్ఞానం అనేది సంపాదించుకోవాలన్నమాట. చివరిగా నేను ముగిస్తాను. చూడండి ఒక మాట, ఇక్కడికి రండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 198వ పేజీ, 198వ పేజీ. ఇక్కడ కూడా ఎలా చెప్పాడు? 13వ వచనం చదవండి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చూడండి, మహిమ యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధిస్తుంది అని చెప్పాడు. ప్రత్యక్షత మనకు ఏం బోధిస్తుంది? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకే బోధిస్తుంది అని చెప్పాడు. కాబట్టి గమనించండి, ఈరోజున దేవుడు మనకు సంగతులను అనుగ్రహించాలి. ఎక్కడ అనుగ్రహించాలి? ఆల్రెడీ మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యక్షత యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు ఆయన మనకు ఉన్నత స్థితిని ఇస్తాడనమాట. ఉన్నత స్థితిని ఇస్తాడు. పేతురికి ఇవ్వలేదో చెప్పండి. పేతురు ఏమైనా చదువుకున్నాడా? జాలరి. ఆయన ఎవరు చెప్పండి?
జాలరి, కానీ ఆయన సంఘానికి ప్రాముఖ్యంగా మొదటగా ఆయన నిలబెట్టుకున్నాడు. అందరికంటే ఇప్పుడు చెప్తున్నాను, పెద్ద చదువు ఉన్నవారిని, పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నవారిని నిలబెట్టుకోవచ్చు కదా. ఆయన పేతురుని ఎందుకు నిలబెట్టుకున్నాడు? సంఘం ప్రారంభం కూడా ఎవరి ద్వారా అయింది? ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది చేర్చబడ్డారు. ఆయన మొదట ఒక అద్భుతం జరిగించాడు. ఇలాగ చూడండి, మీరు గమనించండి. అందుకనే 12 మంది శిష్యుల్లో కూడా ఆయన పేతురుని చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత పేతురికి, యోహానికి, యాకోబుని కూడా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ మీదకి తీసుకెళ్ళాడు. 12 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదు? ముగ్గురినే తీసుకెళ్ళాడు. అక్కడ వారు ఏం చూస్తారు? ఏలియాని, మోసేని వారు చూశారనమాట. కాబట్టి మీరు గమనించండి, మీరు ప్రార్థన చేయండి. మీకు ఏం అర్థమైనా అర్థం కాకపోయినా, ప్రభువా ప్రత్యక్షత గల జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. నేను ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయనలో ఏమున్నావో నేను ఎరగాలని చెప్పి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అట్టి జ్ఞానాన్ని, అట్టి ప్రత్యక్షతను ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా నీకు స్తోత్రాలు, ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు సంఘముతో ప్రత్యక్షత కలిగిన మనస్సును, మీరందరూ ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ప్రభా ఆయనకు ఆ మర్మాన్ని ఆత్మ ప్రత్యక్షత ద్వారా క్రీస్తును తెలియజేశారు. అలాగే ప్రభువా 12 మంది శిష్యుల్లో పేతురు గారికి నాయన మీరైతే దేవుని ద్వారా ఆయన క్రీస్తు అని బయలుపరిచారు. యేసు ప్రభువే స్వయంగా నీవు ధన్యుడు అని చెప్పాడు. ప్రభా అట్టి రీతిలో ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరము జ్ఞానములో ఎదగడమే కాదు కానీ, వింటున్న సంగతులను నేర్చుకోవడమే కాదు కానీ, నీ ద్వారా వస్తున్న ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, అందరు నోరు తెరవండి, నోరు తెరిచి ఇలా ప్రార్థన చేయండి. ప్రభా నీ యొక్క ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభా. నీ మహాదివ్య మహిమ నుండి సంగతులను నా హృదయంలోనికి అనుగ్రహించు ప్రభు అని మీరందరూ కూడా ప్రభుని స్తుతించండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇప్పుడు మనం తీసుకుంటాం కనుక ప్రభు మన కనులు తెరుస్తాడు, మన హృదయాన్ని తెరుస్తాడు, మన కనులు తెరవబడతాయి. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవబడుటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని, నీ ప్రత్యక్షతను గమనించడానికి సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దూర ప్రాంతము నుండి నీ వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షత కలిగిన జ్ఞానంలో ఎదగడానికి సహాయం చేయమని ప్రభా నీ మహాదివ్య మహిమ నుండి నీ ప్రత్యక్షతను మేము పొందుకుని ప్రభా మరింతగా ముందుకు సాగడానికి సహాయం చేయమని, యేసు అని కాదు కానీ యేసు ప్రభు అని, యేసు క్రీస్తు అని ప్రభా ప్రతి ఒక్కరు ఎరగడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని యేసు క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి ఈ స్తుతి మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన